గైస్ నేను మొన్న రాసిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఇలాంటి మెథడ్ ఒక క్వశ్చన్ వచ్చింది రేషియో అండ్ ప్రపోర్షన్స్లో. సో ఈ వాల్యూస్ నేను ఓన్గా తీసుకున్నా. సో ఈ మోడల్లోనే అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ మన పర్సంటేజ్ 5%, 10%, 15% తీసుకున్నాం. కానీ అక్కడ ఎగ్జామ్లో ఏం ఆడుతున్నా అంటే 48%, 58%, 98% అలా ఇస్తున్నాడు. సో మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి వెళ్తే మంచిది. సో మనం ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూద్దాం. సో మనకి ఏం ఇచ్చాడు, ద సాలరీస్ ఇన్ ద రేషియో 10:18:6 అని ఇచ్చాడు. సో దే గెట్ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 5%, 10% అండ్ 15% రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద న్యూ రేషియోస్ అని అడుగుతున్నాడు. సో మనం 10లో 5%, 18లో 10%, 6లో 15% చేయాలంటే కొన్ని పాయింట్స్లో వస్తాయి. సో అలా పాయింట్స్లో రాకుండా మనం ఈజీగా చేయాలంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోవాలి, ఇక్కడ జీరో పెట్టుకోవాలి, అంటే 180, 60 అవుతుంది. సో ఇప్పుడు మనకి కొద్దిగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే పాయింట్స్లో రాకుండా. సో 100లో 5% అంటే ఎంత, 5 కదా. సో అప్పుడు న్యూ రేషియో ఏమవుతుంది, 105 అవుతుంది. ఇక్కడ 180లో 10% అంటే ఎంత, 18 కదా, అంటే 198 వస్తుంది. అంటే ఇక్కడ 60%లో 15% ఎంత అంటున్నాడు 60లో. సో మనకి 60లో ఎంత వస్తుంది, 15% అంటే 5 3s 5, 20s 21s 23s అంటే 9 వస్తుంది. అంటే 9 పెరుగుతుంది, అంటే 69. సో ఇప్పుడు మనకు వచ్చిన న్యూ రేషియో ఇదే. సో ఈ రేషియో అనేది మనకి ఆప్షన్స్లో లేదు. సో మనకి రేషియో అనేది ఎప్పుడు షార్ట్ ఫామ్లోనే ఉండాలి. సో ఇది ఏ టేబుల్లో పోతుందో మనం కట్ చేయాలి దీన్ని. సో 3 టేబుల్ తీసుకుందాం. 3 3s 9, 3 5s 15, 3 6s 18, 3 6s 18, 3 2s 6, 3 3s 9. సో మనకేం వచ్చింది, 35:66:23 ఆప్షన్ ఏ. సో మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలా ఈ మోడల్ ఒకసారి చూసుకుని వెళ్తే నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ గ్రూప్ డి రాసే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.